Hi dears and respected parents, namaste. నేను మీ శ్రీ విద్యా మాస్టర్ త్రిమూర్తులు వరసాల. రైట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనం డిస్కస్ చేయాలి. హాలిడేస్ లో 80% వేస్ట్ చేయొద్దు మై డియర్ స్టూడెంట్స్. ఏదైతే 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఎవరైనా సరే పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హాలిడేస్ ఉపయోగించుకోండి. ఈ రోజు మనం 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. పబ్లిక్ ఎగ్జామ్ లో 100% మార్క్స్ తెచ్చుకోవడం ఎలా. యాక్చువల్గా ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ లాజికల్ గా ఏం ప్రిపేర్ అవ్వాలి, ఈ టైంలో ఏది రివిజన్ చేయాలి, దాని మీద 100% మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. అది కష్టమేం కాదు. రైట్, రెండోది ఏంటంటే ఒక అద్భుతమైన గిఫ్ట్ మీ 2026 లో ఒక మంచి కంపెనీ, మన భారతీయ కంపెనీ అద్భుతంగా ప్రతి ఫ్యామిలీకి మినిమం 5 to above 10,000 రూపీస్ గిఫ్ట్ గా ఇవ్వబోతుంది. ఆ స్టూడెంట్స్ మార్క్స్ తో సంబంధం లేకుండా ప్రతి ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ మన శ్రీ విద్యా ఫ్యామిలీకి అద్భుతంగా ఈజీగా మనకి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసింది. అది చాలా క్లియర్ గా వెబ్సైట్ లో పెట్టుంది. అది మీకు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10th అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలా 100% మార్క్స్ తెచ్చుకోవాలని చూద్దాం. యాక్చువల్ గా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ కాలేజ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని అసలు టెక్స్ట్ బుక్ చదవనివ్వట్లేదు, టెక్స్ట్ బుక్ కొనట్లేదు. కానీ అది రాంగ్. ఇప్పుడైనా ప్రాబ్లం లేదు, అవన్నీ పక్కన పెట్టండి. మనకి ఉన్న తక్కువ టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి March 17 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసాయి కదా మీకు. సో చాలా ఎర్లీగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఎగ్జామ్స్ అయిన వెంటనే మాత్రం 10th అయిన విద్యార్థులకి ఓటీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ దాట్. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంసెట్ స్టార్ట్ అయిపోతుంది. ఉపయోగించుకోండి మంచిగా మన శ్రీ విద్యలో. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ చాలా చిన్న విషయం అండి. టెక్స్ట్ బుక్ కష్టపడిపోయి టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలా సార్? ఏం కష్టపడద్దు, మొత్తం చదవవసరం లేదు. ప్రతి చాప్టర్ వెనకాల ఎయిదర్ ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ ప్రతి చాప్టర్ వెనకాల, నేను మ్యాథమెటిక్స్ టీచర్ నేను మ్యాథమెటిక్స్ చెప్తున్నా, ప్రతి చాప్టర్ వెనకాల వాట్ కా డిస్కస్ లేదా సమరీ, ఇంగ్లీష్ లో సమరీ ఉంటుంది, తెలుగులో సారాంశం ఉంటుంది. దాని నుంచి 100% ఒక బిట్ పడుతుంది. ఇక్కడ ఈ పేపర్ మోడల్కి వచ్చేసరికి ఈ ఇయర్ లిటిల్ బిట్ డిఫికల్టే. 100% మార్క్స్ రావాలని కష్టమే. ఇది సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 సెక్షన్స్ లో ఫస్ట్ 3 సెక్షన్స్ లో నీకు చాయిస్ లేదు, అన్ని క్వశ్చన్స్ రాయవలసిందే. కాబట్టి 100% మార్క్స్ తెచ్చుకోవడం కష్టము. టెక్నిక్ గా వెళ్ళకపోతే, లాజికల్ గా వెళ్ళకపోతే ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్ అంటే 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఇందులో పడుతున్నాయి సమరీలో. అది మనం చాలా మంది పిల్లలు చదవరు. మన దగ్గర ఏదో పెద్ద నువ్వు సంవత్సరానికి వచ్చి 2 లక్షలు 3 లక్షలు కట్టి పెద్ద కార్పొరేట్ లో స్కూల్లో చదువుతున్నారు కదా, వాళ్ళు 10,000 పట్టుకుని ఒక మెటీరియల్ ఇచ్చారు కదా, సరిపోదు మై డియర్స్. 10,000 కాదు 20,000 పెట్టి ఒక మెటీరియల్ చదివినా సరిపోదు. ఈ టెక్స్ట్ బుక్ నుంచే ఎగ్జామ్ డిఫికల్ట్ లెవెల్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ అయినా ఈ బుక్స్ నుంచే తయారు చేస్తారు. నీ స్కూల్లో వచ్చే మెటీరియల్ నుంచి కాదు మై డియర్, ఈ బుక్స్ నుంచి తయారు చేస్తారు. ఏదైతే ఆ స్టేట్ మొత్తం అన్ని స్కూల్స్ లోనూ బుక్స్ మెయింటైన్ చేస్తారో, గవర్నమెంట్ రిలీజ్, ఇవి గవర్నమెంట్ తయారు చేసే అకాడమిక్ ఎగ్జామ్ వేరు, ప్రాక్టికల్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. అకాడమిక్ ఎగ్జామ్ కంప్లీట్ గా మీ స్కూల్స్ లో కాలేజ్ అకాడమిక్ బుక్స్ నుంచే తయారు చేస్తారు. పేపర్ పక్కా ఇది. కాబట్టి ఈ బుక్స్ మెయింటైన్ చేయాలి. లాంగ్వేజెస్ అయినా సరే, లాంగ్వేజ్ లో లాస్ట్ లో చాప్టర్ లెసన్ అయిన తర్వాత ఇస్తాడు, అవి తప్పకుండా చదవాలి. వాటి నుంచే ఈ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్ పడతాయి. ఇక్కడే చాలా మందికి పోతుంది, 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో పోతుంది. ఇవి 10 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్, ఇవి ఒక 8 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తాడు, అక్కడే పోతున్నాయి. 20 క్వశ్చన్స్ దగ్గరే నీకు మార్క్స్ పోతున్నాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తారు, అవి కూడా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఒకటి ఇంకోటి రాసేస్తాం. కాబట్టి ఇది ఎలా చదవాలి అర్థమైందండి. లాస్ట్ పేజ్ సమరీ అండ్ మధ్యలో వాళ్ళు బాక్సెస్ పెట్టి హైలైట్ చేసి ఇస్తున్నాడు చూసారా, అవి చదవండి. టెక్స్ట్ బుక్ చదివే విధానం రివిజన్ లో అయినా చదవండి. నెక్స్ట్ 4 గవర్నమెంట్ నీకు 4 ఎగ్జామ్ పేపర్స్ ఇస్తుంది. ఇవి 4 ఎగ్జామ్ పేపర్స్ ప్రతి విద్యార్థి చదవాలి. ఈ 4 ఎగ్జామ్ పేపర్స్ చదివితే చాలు 80% మార్క్స్ వచ్చేస్తాయి. 100% పక్కా. ఎగ్జామ్ అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి, ఓకేనా. సో ఈ 2 రకాల బెనిఫిట్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి కానీ, లేదంటే ఏవైతే ఈ 5 to 10,000 అబోవ్ ఈ గిఫ్ట్ గా ఇస్తుందో ప్రతి ఫ్యామిలీకి, ఆంధ్ర తెలంగాణ ఈ 9 కంట్రీస్ లో ఎక్కడైనా ఎవరికైనా ఎలా వస్తుంది, ఫ్రీగా నువ్వేమి చేయకుండా నీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, ప్రామిస్ చేసింది. దాని గురించి కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నీకు ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వడం మీకు వస్తుంది, ఓకేనా. ఇకపోతే టెక్స్ట్ బుక్ చదవడం చెప్పాను. తర్వాత యాక్సెప్ట్ ప్లాన్ ఇచ్చింది గవర్నమెంట్, అది ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టాను. రెండో విషయం ఏంటంటే గ్రాండ్ టెస్ట్ 4 ఎగ్జామ్ పేపర్స్ చెప్పాను కదా, అవి తప్పకుండా చేయాలి. ఒకటి గ్రాండ్ టెస్ట్.
ఈ ఫిబ్రవరి 17th నుంచి కండక్ట్ చేస్తున్నారు కదండి. నెక్స్ట్ మంత్ 17th నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. హాలిడేస్ మంచిగా ఉపయోగించుకోండి. గ్రాండ్ టెస్ట్ ఫుల్ సిలబస్ మీద పెడుతుంది గవర్నమెంట్. నువ్వు ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఆ గవర్నమెంట్ పేపర్ పట్టుకొచ్చేయాలి. ఆంధ్ర తెలంగాణ నువ్వు ఎక్కడున్నా ఎలాంటి కార్పొరేట్ స్కూల్లో ఎన్ని లక్షలు పెట్టి చదివినా కుదరదు. గవర్నమెంట్ తయారు చేసిన గ్రాండ్ టెస్ట్ ఒకటి చేయండి. రెండోది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడుతున్నారు, రెండో పేపరు. అండ్ మోడల్ పేపర్ 1 మోడల్ పేపర్ 2 అని 2 పేపర్స్ ఆల్రెడీ నేను గ్రూప్ లో పంపించాను చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ 4 పేపర్స్ ప్రతి విద్యార్థి చేయాలి. 80% మార్క్స్ వచ్చేస్తాయి, నేను డామ్ షూర్ గా చెప్తున్నా. రిమైనింగ్ 20% నేను చెప్పాను, టెక్స్ట్ బుక్ చెప్పాను కదా, ఆ విధంగా ఫాలో అవ్వాలి. అని లాంగ్వేజెస్ ఆర్ ఎనీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు, ఓకేనా? అది 100% మార్క్స్ వచ్చే విధానం. మోడల్ పేపర్ 1 అండ్ మోడల్ పేపర్ 2, గ్రాండ్ టెస్ట్ 1 అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ 4 పేపర్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఉన్నాయి. నీకు కావాలని నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను, ఓకేనండి? ఇకపోతే ద గ్రేట్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు అయిన వెంటనే ఓటీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. షార్ట్ కట్ 1 నిమిషంలోకే ఒక క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి. ఇక నువ్వు 2 మార్క్స్ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇవేమైనా సరే 1 minute to ½ minute లో ఎలా ఆన్సర్ చేయాలి మన షార్ట్ కట్స్ చెప్తున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ కొత్త మెథడ్స్ చెప్తున్నాను 10th అయిన వెంటనే. తర్వాత ఇకపోతే ద బిగ్ గిఫ్ట్, ఎనీ ఫ్యామిలీ, మార్క్స్ తో సంబంధం లేకుండా ఎనీ ఫ్యామిలీకి బిగ్ గిఫ్ట్ ఇవ్వబోతుంది మన కంపెనీ. అదేంటనేది నేను మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ చేసి చూడండి. మీకు డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఏదైనా సరే అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, 100% మార్క్స్ వస్తాయి. సో ఈ బిగ్ గిఫ్ట్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ప్రతి ఫ్యామిలీ ₹1 కూడా మనం ఎవరికి ఇవ్వకుండానే ప్రతి ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ నువ్వు ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు కూడా ఇలా 3 generations గిఫ్ట్ ఇస్తుంది. అది ఏంటో మీకు చెప్తాను. నువ్వు ఎవరికి ₹1 కట్టనవసరం లేదు, ఫ్రీగానే మనం ఈ కంపెనీ ఇస్తుంది. అది విషయం తెలుసుకోవాలంటే మెసేజ్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లింక్ జాయిన్ అవ్వండి, ఓకే? విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ చెప్తున్నాను, పండగ ప్రతి సంవత్సరం జరుపుకోవచ్చు. ఈ పండగలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. పబ్లిక్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం రాయం. ఐడియా, బీ కేర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ, నమస్తే.